హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. అప్‌స్టాక్స్‌లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు అది ఏ ఆర్డర్ టైప్ అయినా, ఇంట్రాడే అయినా, ఓవర్‌నైట్ అయినా, అలాగే ఈక్విటీలో అయినా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో అయినా, ఎందులో అయినా కానీ మనం ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు జీటీటీ ఆర్డర్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో, జీటీటీ ఆర్డర్ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్. మనం నార్మల్‌గా పెట్టే ఆర్డర్స్‌కి, ఈ జీటీటీ ఆర్డర్స్‌కి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. నార్మల్‌గా పెట్టే ఆర్డర్స్ వ్యాలిడిటీ అనేది 1 డే మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ పెట్టిన రోజు అది ఎగ్జిక్యూట్ అయితే ఓకే. లేదంటే అదే రోజు అది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే ఒక కంపెనీ ఉంది. దీన్ని నేను బై చేయాలి అనుకుంటున్నా. లిమిట్ ప్రైస్‌లో బై చేయాలి అనుకుంటున్నా. సో, రిలయన్స్‌ని లిమిట్ ప్రైస్‌లో బై చేయడం కోసం ప్రెజెంట్ రిలయన్స్ వాల్యూ 2349 ఉంది. సో, లిమిట్‌ని సెలెక్ట్ చేసుకొని 2300 దగ్గర నేను దీన్ని బై చేయొచ్చు. సో, ఇక్కడ ప్రైస్ దగ్గర నేను 2300 ఇచ్చాను అంటే మార్కెట్ ఎప్పుడైతే 2300ని టచ్ చేస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు మొత్తం కూడా ఈ ప్రైస్ కానీ టచ్ అవ్వకపోతే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇది నార్మల్ ఆర్డర్. అలా కాకుండా మీరు జీటీటీ ఆర్డర్‌ని కానీ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ మీకు 14థ్ అక్టోబర్ 2024 అంటే ఎగ్జాక్ట్‌గా ఈ వీడియో చేస్తున్న టైం నుండి 1 ఇయర్ వరకు ఈ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది చూపిస్తుంది. సో, నార్మల్ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది 1 డే మాత్రమే ఉంటుంది. బట్ జీటీటీ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ ఉంటుంది. అంటే ఈ 1 ఇయర్‌లో ఎప్పుడైతే ఆ ప్రైస్ అచీవ్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది జీటీటీ వల్ల బెస్ట్ అడ్వాంటేజ్. అయితే అసలు జీటీటీ ఆర్డర్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు? అలాగే రీసెంట్‌గా బీఎస్‌ఈ పెట్టిన కండిషన్ ఏంటి అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే అవి తీసేస్తున్నారు. ఓన్లీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి. సో, ఈ అప్డేట్ ఏంటి? దీన్ని జీటీటీలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఈ జీటీటీ ఆర్డర్ అనేది బోత్ జెరోదా అలాగే అప్‌స్టాక్స్‌లో ఉన్నాయి. సో, మీరు జెరోదాలో కానీ, అప్‌స్టాక్స్‌లో కానీ కొత్త అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. ఈ లింక్ నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో, టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి నార్మల్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మీకు నార్మల్ ఆర్డర్స్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆల్రెడీ అన్ని ఆర్డర్ టైప్స్‌కి సంబంధించి డెమో వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. మీరు చూడొచ్చు. సో, మీకు నార్మల్ ఆర్డర్స్ అన్నీ కూడా తెలిసాయి. ఇప్పుడు జీటీటీ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. సో, జీటీటీ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ ఉంటుంది అని చెప్పాను. అయితే జీటీటీ ఆర్డర్‌ని ఏ ఈవెంట్స్‌లో మనం యూజ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, రిలయన్స్‌కి సంబంధించిన చార్ట్ ఇది. సో, దీంట్లో నేను బై ఆర్ సెల్ చేయాలి అనుకుంటున్నా. సో, ఈ జీటీటీ అనేది ఈక్విటీలో మాత్రమే కాదు, మీరు ఫ్యూచర్స్‌లో అయినా, ఆప్షన్స్‌లో అయినా, కమోడిటీస్‌లో అయినా ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను రిలయన్స్ అనే ఒక స్టాక్‌ని తీసుకున్నా. దీనికి సంబంధించి నేను ఒక కేస్ చెప్తాను. ఈ కేస్ ప్రకారం ఆర్డర్‌ని ఎలా ప్లేస్ చేద్దామో చూద్దాం. ప్రెజెంట్ రిలయన్స్ వాల్యూ వచ్చేసి 2344 ఉంది. సో, 2344 కాకుండా మార్కెట్ కొంత నెగెటివ్ డైరెక్షన్ వస్తుంది. సో, ఇది ఒక సపోర్ట్ అనుకుందాం. ఈ సపోర్ట్‌ని టచ్ చేసి మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకుందాం. సో, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వస్తుందో ఇక్కడ ఉన్నప్పుడు నేను బై చేయాలి అనుకుంటున్నా. అంటే ఇక్కడ బై చేస్తే మార్కెట్ ఎలాగో ఇక్కడ వరకు వస్తుందని నాకు తెలిసింది కాబట్టి అంటే విత్ డిఫరెంట్ రీజన్స్ అండ్ అనాలిసిస్ రిజల్ట్ మార్కెట్ ఈ పాయింట్ వరకు వచ్చి అప్పుడు రివర్సల్ అయితుంది అనుకుంటున్నా. ఈ పాయింట్ వరకు వచ్చినప్పుడు నేను బై చేస్తా. అది కూడా లిమిట్ వాల్యూలో. ఇక్కడ బై చేసిన తర్వాత దీనికి సంబంధించి అంటే ఇక్కడ మార్కెట్‌లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బై చేసిన తర్వాత దీనికి సంబంధించి టార్గెట్ ఒక ఈ ఏరియా పెట్టుకుంటా. అలాగే స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏరియాలో పెట్టుకుంటా. 1:3 ఆర్ 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకొని దాంట్లో నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వాల్యూను ఫిక్స్ చేస్తా. సో, ఈ వాల్యూస్ అన్నీ ఒకేసారి ఒకే ఆర్డర్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి జీటీటీ ఆర్డర్ అనేది హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడండి నేను ఎన్ని కండిషన్స్ చెప్పాను అంటే ప్రెజెంట్ మార్కెట్ పొజిషన్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ నుండి మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ రావాలి. దీన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ 2 ఒకేసారి ఓపెన్ అవ్వాలి. సో, అలా 2 ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్‌లో బై అయిన తర్వాత ముందుగా స్టాప్ లాస్‌ని టచ్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. టార్గెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోవాలి.
అలా కాకుండా ముందుగా కానీ ఒకవేళ టార్గెట్ హిట్ అయింది అంటే టార్గెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వాలి. సో ఇవి నా కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నీ ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రెజెంట్ మార్కెట్ 2344 దగ్గర ఉంది. సో దీంట్లో నేను లిమిట్ ఆర్డర్ ఫస్ట్ 2330 దగ్గర పెట్టాలి అనుకుంటున్నా. అంటే ఒక 14 రూపీస్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చిన తర్వాత నేను లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టాలి అనుకుంటున్నా. సో మనం కంప్లీట్ గా రెగ్యులర్ ఆర్డర్స్ పెట్టట్లేదు. ఓన్లీ జీటీటీ ఆర్డర్స్ మాత్రమే పెడుతున్నాము. సో జీటీటీ ఆర్డర్ లో మనం డెలివరీ ఆర్డర్ తీసుకుంటున్నామా, ఇంట్రాడే ఆర్డర్ తీసుకుంటున్నామా అనేది డిసైడ్ అవ్వండి. మనం తీసుకునే ఆర్డర్ డెలివరీ అయినా పర్వాలేదు, ఇంట్రాడే అయినా పర్వాలేదు. ఎందుకు అంటే దీని వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ ఉంటుంది కాబట్టి మీరు డెలివరీ ఆర్డర్స్ తీసుకున్నా ఈ రోజు ఆ ప్రైస్ అచీవ్ అవ్వకపోయినా నెక్స్ట్ 1 ఇయర్‌లో ఆ ప్రైస్ ఎప్పుడు అచీవ్ అయితే అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుందో అప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన స్టాప్ లాస్ అలాగే టార్గెట్ వాల్యూస్ అనేవి హిట్ అవుతాయి. అంటే మీరు నార్మల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ ట్రేడింగ్‌లో మాత్రమే కాకుండా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీరు దాంట్లో ఒక ప్రైస్‌ని చూజ్ చేసుకొని ఆ ప్రైస్ ఎప్పుడొస్తే అప్పుడు బై అయ్యేలా ఈ ఆర్డర్ పెట్టుకొని అలాగే దానికి సంబంధించి కూడా మళ్ళీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వాల్యూస్‌ని ఎట్ ఏ టైమ్ ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను డెలివరీ కాదు ఇంట్రాడేనే తీసుకుంటా. సింపుల్‌గా ఉంటుంది డిస్కస్ చేయడానికి. సో ఇంట్రాడేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే వాల్యూస్ కూడా తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంట్రాడేలో ప్రెజెంట్ నేను క్వాంటిటీ వచ్చేసి ఒక 10 సెలెక్ట్ చేస్తున్నా. సో 10 క్వాంటిటీని రిలయన్స్‌లో నేనిప్పుడు బై చేస్తున్నా. బై సైడే ఉంటున్నాము. సో బై మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో అని ఉంది. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్ ఏంటి అంటే ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో, ఇఫ్ ప్రైస్ ఈస్ అబోవ్, ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌లీ అంటే ఏమీ లేదు. మనం నార్మల్‌గా పెట్టే ఆర్డర్స్‌లో మార్కెట్ ఆర్డర్ అని అర్థం. అంటే ప్రెజెంట్ ఏ వాల్యూ దగ్గరైతే ఉందో అదే వాల్యూ దగ్గర బై చేస్తే దాన్ని ఇమ్మీడియేట్‌లీ అంటాము. ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో అంటే లిమిట్ ఆర్డర్ అని అర్థం. అంటే ఈ వాల్యూ కంటే తక్కువలో కానీ ఒకవేళ వస్తే అంటే ఎప్పుడైతే మనం ఒక వాల్యూని ఫిక్స్ చేసుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2330ని సెలెక్ట్ చేసుకున్నాం. సో 2330 కంటే తక్కువగా వచ్చినప్పుడు అంటే అట్‌లీస్ట్ 330 వచ్చినప్పుడు ఈ ప్రైస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ద ప్రైస్ ఈస్ అబోవ్. అబోవ్ అంటే ఇది ఎస్ఎల్ ఆర్డర్‌లా తీసుకోవచ్చు. ప్రెజెంట్ 2344 ఉంది. అలా కాకుండా 2355 దగ్గరకొచ్చిన తర్వాత లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. సో మనకు కావాల్సిందేంటి ప్రెజెంట్ 2344 దగ్గర ఉంది. బట్ మనకు కావాల్సిందొచ్చేసి 2330 దగ్గరకొచ్చినప్పుడు. అంటే ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. ఆ వాల్యూ వచ్చేసి 2330. సో 2330 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అనేది ప్రెజెంట్ ఉన్న ఎల్‌టీపీకి ఎంత డిఫరెన్స్‌లో ఉంది అంటే 0.82% డిఫరెన్స్‌లో ఉంది. సో ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఆర్డర్ మనం పెట్టేసాము. అదేంటి అంటే ఎన్ఎస్‌సిలో జీటీటీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడేలో క్వాంటిటీ 10 సెలెక్ట్ చేసుకున్నాం. బై సైడ్ ఉన్నాము. సో 2330 కంటే తక్కువ వాల్యూలోకి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుకున్నాము. అది 0.82%. సో ఇది ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడి వరకు అంటే 2330 వరకు వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనితోటి ఒక ఆర్డర్ అనేది క్లియర్ అయిపోయింది. అంటే ఇది సింపుల్‌గా చెప్పుకోవాలి అనుకుంటే మనం నార్మల్ ఆర్డర్స్‌లో చూసుకుంటే లిమిట్ ఆర్డర్‌ని మనం కంప్లీట్ చేసేసాము. జస్ట్ ఇక్కడ రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టేస్తే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది జస్ట్ ఒక లిమిట్ ఆర్డర్‌ని మనం పెట్టాలి అనుకుంటే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అంటే మనం నార్మల్‌గా లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే జస్ట్ 1 డే మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఇక్కడ జీటీటీ ఆర్డర్‌లో ఇంతవరకు ఫిల్ చేసి పెట్టుకుంటే ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఒక లిమిట్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో మనకు కావాల్సిన టోటల్ కండిషన్ ఏంటి? ఫస్ట్ మార్కెట్ ఈ ప్రైస్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ బై చేయాలి. సో మనం పెట్టేసాం అది. వన్స్ ఇది బై చేసింది అంటే ఆర్డర్‌లోకి ఎంట్రీ ఇచ్చేసాం మనం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వాల్యూస్‌ని ఫిక్స్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వాల్యూస్‌ని ఇచ్చే ముందు ఫస్ట్ ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ అలాగే యాడ్ టార్గెట్ ఈ వాల్యూస్‌ని క్లిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే స్టాప్ లాస్ వరకు చూద్దాం. స్టాప్ లాస్ ఏంటి అంటే మనం బై చేసిన వాల్యూ 2330 దగ్గర బై చేసాం. సో దానికి నేనొక 1% ఇవ్వాలి అనుకుంటున్నా. సో 1% ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. 2306 ఉంది. సో 2300 అనుకుందాం. అంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రైస్ వరకు వస్తుందో 2300 వరకు వస్తుందో
అప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అలాగే టార్గెట్ కూడా ఇప్పుడే ఇస్తున్నా. 2380 ఇస్తున్నా. అంటే 2.15 ఇస్తున్నా. సో 1:2 మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. సో నా స్టాప్ లాస్ వాల్యూ వచ్చేసి 2300 ఉంది. అలాగే టార్గెట్ వాల్యూ వచ్చేసి 2380 ఉంది. సో ఏదైతే నేను కండిషన్స్ చెప్పానో ఆ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసాయి. అంటే ఫస్ట్ మార్కెట్ ఈ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే 2330 వరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే 2 ఆర్డర్‌లు ఓపెన్ అవుతాయి. ఆ 2 ఏంటి అంటే ఒకటి స్టాప్ లాస్, ఇంకోటి టార్గెట్. సో మార్కెట్ ఇక్కడ నుండి ఇలానే కంటిన్యూయస్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ వస్తే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నుండి సపోర్ట్‌ని తీసుకొని అప్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది అంటే నా టార్గెట్ హిట్ అవుతుంది. ముందుగా ఈ రెండిట్లో ఏదైతే టచ్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. అంటే ముందు స్టాప్ లాస్ హిట్ అయితే టార్గెట్ క్యాన్సిల్ అవుతుంది. ముందు టార్గెట్ హిట్ అయితే స్టాప్ లాస్ క్యాన్సిల్ అవుతుంది. సో వన్ క్యాన్సిల్స్ అదర్ ఆర్డర్ టైప్ ఇది. సో ఇవి మొత్తం మనం ఇవ్వాల్సిన ఆర్డర్ డీటెయిల్స్. అండ్ వన్స్ ఇవన్నీ ఇచ్చాము అంటే సో రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏవైతే ఆర్డర్స్ పెట్టామో ఆ ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది. అదేంటి అంటే క్వాంటిటీ 10 సెలెక్ట్ చేసుకున్నాం. ప్రైస్ ఎప్పుడైతే 2330 కంటే తక్కువలో వస్తుందో ఫస్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ రేంజ్ వచ్చేసి ఇది స్టాప్ లాస్ రేంజ్. ఈ రేంజ్ ఏంటి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టార్గెట్ వాల్యూ వచ్చేసి ఇది ఉంది. అంటే 2380 టార్గెట్, అలాగే 2370 అనేది మన స్టాప్ లాస్. సో ఇవి టోటల్ గా మనం ఇచ్చే ఆర్డర్ డీటెయిల్స్. ఈ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఒక జీటీటీ ఆర్డర్ పెట్టే ప్రాసెస్. అయితే ఇందులో మీకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది వచ్చింది. ఇది రీసెంట్ గా బిఎస్సి పెట్టిన కొత్త రూల్ ప్రకారం ఈ కొత్త కండిషన్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే ప్రొటెక్టెడ్ బై ఎంపీపీ ఆఫ్ 3% అని కనిపిస్తుంది. సో ఈ ఎంపీపీ అంటే మార్కెట్ ప్రొటెక్షన్ పర్సంటేజ్. ఈ మార్కెట్ ప్రొటెక్టెడ్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే సో మనకి బేసిక్ గా స్టాప్ లాస్ ఆర్డర్ 2 రకాలు ఉంటుంది. ఎస్ఎల్ఎం అని ఉంటుంది, ఎస్ఎల్ అని ఉంటుంది. సో ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ ఎట్ మార్కెట్ ఆర్డర్. అంటే మన స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన స్టాప్ లాస్ వచ్చేసి 2230 అని పెట్టాము. సో ఎప్పుడైతే 2230ని టచ్ చేస్తుందో టచ్ అవ్వగానే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఏ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంటుందో అంటే అది టచ్ అవ్వగానే మార్కెట్లో ఏ ప్రైస్ దగ్గర సెల్ ఆర్డర్స్ అవైలబుల్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే అవతల బై ఆర్డర్ కూడా అవైలబుల్ ఉండాలి. అంటే ఎవరో ఒకరు బై చేస్తేనే మనం సెల్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో మనకి మార్కెట్ డెప్త్ లో బిడ్స్ అండ్ ఆస్క్ అని కనిపిస్తుంది. సో ఆస్క్ అంటే బై చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బిడ్ అంటే ఎవరైతే సెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు. సో ఆ బిడ్ అండ్ ఆస్క్ లో మనకి ఏ లిమిట్ దగ్గర బయ్యర్స్ ఉన్నారు, ఏ లిమిట్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు అనేది కనిపిస్తుంది. మీరు పెట్టే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు 2340 దగ్గర బై చేస్తున్నారు దానికి సంబంధించి, అలాగే 2300 దగ్గర స్టాప్ లాస్ ని పెట్టుకుంటున్నారు. సో 2300 దగ్గర స్టాప్ లాస్ పెట్టారు అంటే ఎప్పుడైతే అది 2300 ని టచ్ చేస్తుందో టచ్ అవ్వగానే మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ప్రెసెంట్ బిఎస్సి ఈ స్టాప్ లాస్ ని క్యాన్సిల్ చేసి ఓన్లీ స్టాప్ లాస్ మాత్రమే పెట్టింది, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. సో స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటే ఎప్పుడైతే ఇది వచ్చి 2300 ని టచ్ చేస్తుందో దీనికి మనం ఒక లిమిట్ ఇస్తాము. అదేంటి అంటే 2300 టు 2330 అంటే 30 రూపీస్ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇస్తున్నాము. సో దాని మీనింగ్ ఏంటి అంటే 2300ని టచ్ అయిన తర్వాత అది బై ఆర్డర్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది. మన సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అక్కడ ఒక బై ఆర్డర్ అనేది ఓపెన్ లో ఉండాలి. సో ఎక్కడైతే ఓపెన్ లో ఉన్నాయో అక్కడ వరకు చెక్ చేస్తూ ఉంటుంది మన క్వాంటిటీ ఫిల్ అయ్యేంత వరకు. సో ఎక్కువ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ లలో బేసిక్ గా ఆర్డర్స్ ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనం పెట్టిన ట్రిగ్గర్ పాయింట్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ కొన్ని స్టాక్స్ లలో లేదా కొన్ని ఆప్షన్స్ లలో, ఫ్యూచర్స్ లలో వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి టైంలో మనం లిమిట్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వాలి. ఒకవేళ లిమిట్ కానీ తక్కువగా ఇచ్చాము అంటే మన ఆర్డర్స్ కి సంబంధించి ఆపోజిట్ ఆర్డర్ అవైలబుల్ లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి 3% అనేది ఉంది. సో 3% అంటే సో ప్రెసెంట్ మనం ఇచ్చిన స్టాప్ లాస్ వాల్యూ వచ్చేసి 2300, దానికి 3% వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకి స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్. ఇంతకు ముందు అయితే స్టాప్ లాస్ ఎం అంటే మార్కెట్ ఆర్డర్ దగ్గర స్టాప్ లాస్ హిట్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఆర్డర్ ఈజీగా ఎగ్జిక్యూట్ అయ్యేది. బట్ ప్రెసెంట్ స్టాప్ లాస్ అట్ లిమిట్ ఆర్డర్ అనేది ఉంది కాబట్టి మనం మినిమం ఇక్కడ 3% మెయింటైన్ చేయాలి. ఒకవేళ 3% కంటే తక్కువగానే ఇచ్చాము అంటే
ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీలైతే దీన్ని ఒక 5% పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు. బట్ మినిమమ్ 3% అయితే మెయింటైన్ చేయాలి. సో ఐ హోప్ స్టాప్ లాస్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ స్టాప్ లాస్ ఎం అండ్ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్‌కి డిఫరెన్స్ ఇంకా అర్థం కాకపోతే దీనికి సంబంధించి ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎంకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియో ఉంది. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా అర్థమవుతాయి. సో ఇది కొత్తగా బీఎస్ఈ ఇచ్చిన అప్డేట్. అంటే కొత్తగా పెట్టిన కండిషన్ ఇది. దీన్ని యూజ్ చేసుకొని స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టే ప్రాసెస్ ఇది. సో ఇది ఓవరాల్‌గా జీటీటీ ఆర్డర్ పెట్టే ప్రాసెస్. అలాగే దీంట్లో మనం ఓన్లీ బై వైపు మాత్రమే కాదు సెల్ వైపు కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్రెజెంట్ మార్కెట్ మొత్తం మనం బులిష్ ఉంటుంది అనే ఎక్స్‌పెక్టేషన్స్ తోటి తీసుకున్నాము. ఒకవేళ మార్కెట్ బేరిష్ ఉంది అనుకుందాం. సో బేరిష్ ఉంది అంటే ఫస్ట్ మనం సెల్ చేసి దీనికి సంబంధించిన స్టాప్ లాస్ పైన పెడతాము. టార్గెట్ వచ్చేసి కింద పెడతాము. అంటే ప్రెజెంట్ ఈ వాల్యూ దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాం. లేదా మార్కెట్ ప్రెజెంట్ ఇక్కడ ఉంది. కొంత ఇంక్రీజ్ అయ్యి ఈ పాయింట్‌ని టచ్ చేసి నెగెటివ్ డైరెక్షన్ వస్తుంది అనుకుందాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వెళ్తుందో ఇక్కడ ఒక లిమిట్ సెల్ ఆర్డర్ పెడతాము. సో ఇక్కడ లిమిట్ సెల్ ఆర్డర్ పెట్టి ఇక్కడ నుంచి దీనికంటే పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటాము. సో ఇక్కడ టోటల్‌గా మళ్ళీ 3 ఆర్డర్స్ వచ్చాయి. ఫస్ట్ మనం ఎలా అయితే చెప్పుకున్నామో. సో ఇక్కడ మనం ఇఫ్ ద ప్రైస్ ఈస్ అబోవ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ ప్రైస్‌లో బై చేస్తాము. అండ్ దీనికి సంబంధించిన స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ దీనికి సంబంధించిన టార్గెట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాము. అంటే దానికి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్‌ని ఇక్కడ ఇచ్చుకుంటాము. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేసి ఆర్డర్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్‌గా జీటీటీ ఆర్డర్ పెట్టే ప్రాసెస్. అండ్ ఈ జీటీటీ ఆర్డర్‌కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.